ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్. జనసేన నాయకులు బోలిశెట్టి సత్యనారాయణ. జనసేన నాయకులు బోలిశెట్టి నాగేశ్వరరావు కామెంట్స్. వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నపలంగా ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎర్రమట్టి దిబ్బలు దోచేస్తున్నారు అని. ఇలా చేయడానికి ఎవరు కారణం? పర్యావరణాన్ని పరిరక్షించాలని జనసేన ప్రధాన లక్ష్యం. సముద్ర నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఎర్రమట్టి దెబ్బలకు ఉంది. ఈరోజు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి హుటాహుటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూస్లో ఎర్రమట్టి దిబ్బలు డ్యామేజ్ అవుతున్నాయని చూసి ఆయన ఢిల్లీలో దిగి ఇంటికి రాజస్థాన్ వెళ్లకుండా, ఇంటి పక్కనే రాజస్థాన్ ఉన్న ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇంక దీనికి ఏం చేయాలి. ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది, మనం ఏం చేయలేం, కానీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూడడం ఒకటి. రెండోదేమో ఇది ఎందుకు డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది, ఎవరు కారణం, ఇది ఎవరికో అలర్ట్ చేశారు. ఆ అలర్ట్ చేసినప్పుడు అధికారులకి జ్ఞానం ఉండాలి కదా, ఇది జియోలాజికల్ సైట్, ఇది ఇవ్వకూడదన్న జ్ఞానం వాళ్ళకి ఉండాలి. సరే, ఏదో అలర్ట్ చేశారు, తప్పైనా సరే నేను మీ అందరం కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరూ కూడా వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఎనీబడి. మా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ ద నేచర్. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి వాళ్ళకి, అంతే తప్ప కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు, ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ళుగా చేస్తున్నారు. 20 ఏళ్ళ క్రితమే దీని మీద బోల్డెన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, జియో హెరిటేజ్ సైట్స్. ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది. దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకి ఇది పనికొచ్చే సైటు. అలాగే సముద్రంలో ఉన్న నీరుని, ఉప్పు నీటిని సిటీలోకి వెళ్ళేటప్పుడు మంచినీటిగా మార్చే శక్తి కూడా దీనికి ఉంది. అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి ఈ స్పేస్ని నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు, వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైట్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. గత కొద్దిగా పరిరక్షణకు ఉండట్లేదు, ఇక్కడ అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారని చెప్పి కూడా ఆరోపించారు. దాని మీద మీరేమంటారు? అదే ఇప్పుడు చెప్పింది దాని సమాధానం అండి. కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చారు 23 డిసెంబర్ జనవరిలో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఈ ఎర్రమట్టి దిబ్బల సంరక్షణ మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరు కొనుక్కున్నా వాళ్ళు నష్టపోకుండా, ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమన్నారంటే దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదండి, ఇది జియో హెరిటేజ్ సైట్ కాబట్టి పర్మిషన్ ఇవ్వడం, అసలు ఆ పర్మిషన్ 22లో ఇచ్చిన పర్మిషనే తప్పు. అది అధికారుల ఒత్తిడి వల్ల అటువంటి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు. అటువంటి పర్మిషన్ ఇవ్వడం 100% తప్పు, ఎందుకంటే అది జియో హెరిటేజ్ సైట్గా ఉన్న దాని మీద పర్మిషన్ ఇవ్వకూడదు. అది రైట్, థ్యాంక్ యూ. रेड सैंड ड्यून में खड़े हैं. This red sand dune is a very important site for this world, not only for Visakhapatnam. So this is not the right for the Visakhapatnam. The ecological, hydrological, geological important place they are destroying here. तो ये जो यहाँ डिस्ट्रक्शन हमने देखा, इसको देखकर हम सचमुच बहुत दुखी हुए. इस तरह की सब जगह मिट्टी नहीं है, ये यूनिक मिट्टी है. और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है उस खारे पानी को डिसैलिनेट करके इस एरिया में वो मीठा करती है. तो ये जो साइट है इसके प्रोटेक्शन की ज़रूरत है. यहाँ इस ज़मीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है. इस पर केवल और केवल जंगल लगाने की ज़रूरत है, और जंगल भी अपने आप आ जाएगा. ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है, बस उसको रोक देना चाहिए, ये अपने आप रिजुनेट होगा. और इसको बचा के रखना बहुत ज़रूरी है. हमारे मित्र राजशेखर रेड्डी इसके लिए लड़ रहे हैं बहुत दिनों से. ये एक जियो इंटरनेशनल इम्पॉर्टेंट पार्क बन सकता है. मुझे उम्मीद है कि सरकार, भारत सरकार और हमारा पुरातत्व विभाग और हमारी आर्कियोलॉजी डिपार्टमेंट ये सब मिलके इसको एक इम्पॉर्टेंट साइट डिक्लेयर करके इसको बचाएंगे. అందర్నీ ఆకట్టుకునే అలనాటి రామచంద్రుడు ఆగస్టు 2న విడుదల.
కొత్త హీరో కృష్ణవంశీ. అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. కృష్ణవంశీ, మోక్ష హీరోయిన్లుగా హైనివా క్రియేషన్స్ బ్యానర్పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్వహించి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చారు. ఇందులో భాగంగా డాబా గార్డెన్స్లో గల ఒక హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో హీరోయిన్, డైరెక్టర్తో పాటు నటులు స్నేహ, వెంకటేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఈరోజు వైజాగ్ దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు. వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. యాక్చువల్లీ నా నట జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది. మా సత్యనారాయణ సార్ గురుగారు, ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం నాకు ఫీలింగ్ చాలా లక్కీ, చాలా అదృష్టం అనిపిస్తుంది. మా సినిమా అలనాటి రామచంద్రుడు August 2 నాకు మొదటి సినిమా హీరోగా. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చెప్పినా చెప్పకపోయినా మనకి. అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు. ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది. సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సారు. అందరూ ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. August 2 రిలీజ్ మా సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు నమస్కారము. నేను మోక్ష. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. కానీ స్టిల్ ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ అ తెలుగు గర్ల్. ఇప్పుడు కొంచెం తెలుగు నేర్చుకున్నాను, తెలుగు వస్తుంది, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ లవ్లీ వార్మ్త్. From day before yesterday we started for this promotional tour of Alanati Ramachandrudu, ma movie Alanati Ramachandrudu kosam, and it's unexpected. We know this Telugu audience is like the best of audience, the best of movie lovers in India now, and for Telugu industry has gone to the worldwide. It's equivalent to the Telugu industry is representing India in world. So it's because of the Telugu audience, Telugu media and the Telugu industry, the biggest of stars and biggest of directors. So I'm very lucky. Dina second Telugu movie. I started with Lucky Lakshman. I'm adrushtam. First Lakshman, ఇప్పుడు రామచంద్రుడు. సో చాలా హ్యాపీ అండ్ పాజిటివ్ ఫీలింగ్గా ఉన్నాను ఇప్పుడు. ప్లీజ్, వీఆర్ కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్స్, బట్ ఈ మూవీ యాక్చువల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు very simple stories, simple things are very difficult to make, because to keep audience engaged for 2.5 hours on screen, it's very difficult without big stars, without big cast. So what we have only pure honest compassion, generosity in the movie, just only efforts, good manchi effort. పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మొత్తం వైజాగ్ వచ్చిన తర్వాత. ఇకపోతే మా సినిమా గురించి చెప్పాలంటే, సినిమా నేమ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఈ సినిమా ప్రేమ కథ అండి, ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను. ఎలాంటి కథ అంటే, ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టపడ్డా, ఒక అబ్బాయి ఇష్టపడినా అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి, క్రష్ లాంటిది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యూనిటీ, హానెస్టీ ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉండాలనుకునే తత్వంలో. సో అలాంటి అబ్బాయి కథే ఈ సినిమా కథ స్టోరీ అండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి చూడండి, ఎందుకంటే ఇది August 2 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్విసి దిల్రాజు గారు రిలీజ్ చేస్తున్నారు, ఎస్విసి బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ వాళ్ళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు, అలనాటి రామచంద్రుడు అని. ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు. అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి. అతను చాలా ఫన్నీ క్యారెక్టర్. నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను.
అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్ ప్రాసెస్ అదంతా. సో మా మూవీ August 2 వస్తుంది. సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ August 2 థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. కల్తీ మద్యం తాగి యువత ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని ఏర్లే పారించి ఎంతోమంది మరి యువతల తాలిబొట్టులు తెప్పినటువంటి ఈ ప్రభుత్వం సుమారుగా 30,000 మంది యువత ఈ మద్యానికి బానిసలై డ్రగ్స్కి బానిసలై చనిపోతే వాళ్ళ తాలిబొట్లు మరి జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా అని అడుగుతున్నాం. అలాగే 30 లక్షల మంది ఈ స్ట్రోకులు వచ్చి ఈ వ్యాధుల బారిన పడి మంచాన పెట్టినటువంటి 30 లక్షల మంది యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోలేని జగన్మోహన్ రెడ్డి నీ తప్పిదాలన్నీ కూడా నేను అసెంబ్లీలో మరి నారా చంద్రబాబు నాయుడు క్లుప్తంగా చాలా అర్థమయ్యే విధంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మీ ఆటల్లో ఇక సాగవు. ఎందుకంటే 32 మద్యం బ్రాండ్లు ఉండేటప్పుడు కూడా 2 మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్ది ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కమిషన్ రూపంలో వేలాది కోట్లు మీ నాయకులకి మీ కార్యకర్తలకి అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోవడం తప్పదు. మరి రేపు సిఐడి ఎంక్వైరీలో నీ బండారం అంతా బయటపడుతుంది. దానికి మరి నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారికి కానీ మరి మంత్రికి కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా మన ప్రభుత్వంలో కూడా ఒక మద్యం పాలసీ మంచి పాలసీని తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏం కాకుండా మంచి మద్యాన్ని మీరందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శ్వేతపత్రం విడుదల చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ప్రజల తరపున మా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశాఖ నగరంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు 60 కోట్ల స్కామ్కి పాల్పడినట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ విశాఖలో సిబిసిఎన్సి క్రిస్టియన్ స్థలం ఉందని తనకి ఎటువంటి రోడ్డు సాధ్యపడదని తెలిసి కూడా వైసీపీ నేతలు 60 కోట్లు టీడీఆర్ ఇచ్చినట్లు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి 2021, 2024కి ఈ ప్లాన్ మాడిఫై చేసి ఆ మాడిఫై చేసినటువంటి ప్లాన్ని ఈ టీడీఆర్ స్కామ్కి వినియోగించారనే సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మాడిఫికేషన్ ఆసరాగా తీసుకుని ఎక్కడైతే మన రెస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ అన్ని మార్చి వాటికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో టైటిల్ డీడ్ లేనటువంటి వాటికి కూడా వీళ్ళు మరి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి జాలార్పేట అధ్యక్ష, ఆ జాలార్పేట టైటిల్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటే వాళ్ళ మీద టీడీఆర్లు ఇవ్వడం కూడా వారు దానికి ఫైల్ మూవ్ చేసి కొంతమందికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా విశాఖపట్నం మెయిన్ రోడ్ మీద అంటే మాస్టర్ ప్లాన్లో ఇమాజినరీ రోడ్స్ పెడుతుంటారు అధ్యక్ష. అవి ఒక్కోసారి సాధ్యపడితే అది వేస్తుంటారు, ఇంకోసారి వేయరు అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేశారంటే సిబిసిఎన్సి అనే ఒక క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి స్థలం ఉంది అధ్యక్ష. అది మెయిన్ రోడ్ మీద ఉంది. దానికి నాకు తెలిసి మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి రోడ్డు ఎప్పుడు కూడా వేయడం సాధ్యపడదు. అలాంటి రోడ్డుకి సుమారు 60 కోట్లు టీడీఆర్లు ఇచ్చారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఇందులో గత పాలకులు ఎవరున్నారో వాళ్ళందరి హస్తం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మీకు చెప్పాము ఇదివరకు జోన్స్ మార్చారని. ఆ జోన్స్ ఎందుకంటే టీడీఆర్లతో సంబంధం ముడిపేసుకున్నటువంటిదే అధ్యక్ష. అంటే మాస్టర్ ప్లాన్నే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ప్లాన్ మాడిఫై చేసిందో దాన్నే ఆసరాగా చేసుకొని ఈ టీడీఆర్ స్కామ్లు
చేశారు అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, ఎంక్వైరీ అనేసరికి ఏమవుతుందంటే చిన్న చిలుక వాళ్ళ మీద పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా క్రీడాయి వాళ్ళు వచ్చి మాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏదైతే తనకు టీడీఆర్ స్కామ్లు ఉందో ఇదివరకు అన్ని కూడా వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. వెబ్సైట్లో పెట్టినటువంటి సందర్భం గత 5 సంవత్సరాలుగా చూసాం. అయితే వారు ఏంటంటే కొంతమంది చిన్న బిల్డర్స్ మేము కొనుక్కున్నాము, మాకు ఏదో ఒకటి వెసులుబాటు కల్పించండి అని చెప్పేసి వాడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉందో దాని మీద టీడీఆర్లు అయితే ఏవైతే ఇచ్చారో మాడిఫికేషన్ ఆసరాగా తీసుకుని దాని మీద ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు వివరణ తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొన్ని ఛానల్స్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉద్దేశించి రకరకాల వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నా అఫిడవిట్లో కానీ లేకపోతే మా తల్లిదండ్రుల అఫిడవిట్లో కానీ లేకపోతే మా భార్య అఫిడవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే. ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీడియాలో కూడా చూడడం జరిగింది. అనురాగ్ అని చెప్పి ఒక అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము తెలుగుదేశం నాయకులు, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పిల్లోని అనవసరంగా పట్టుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నిజాలు బయట రావాల్సి ఉంది. నేను ఇంకొకటి కూడా మీడియా మిత్రులను కానీ అందరిని కూడా నేను మనవి చేసేది ఏమంటే, ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు. ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకొని ఇదో ఈ విధంగా ఆరోపణ ఉందంటే మా వివరణ కూడా మేము చెప్తాము. దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు, వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము. ప్రతి ఒక్క ఏది చేసినా కూడా ఈరోజు దాదాపు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి ఏది అడిగినా కూడా మేము వివరణ ఇస్తాం. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు తప్పు ఉంటే అవన్నీ కూడా నిలదీయండి. లేకపోతే మీరు ఏ పేపర్లో వేసినా కానీ టీవీలో వేసినా కానీ అన్నీ కూడా సమంజసమే అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆరోపణ చేసే నాయకులందరూ కూడా ఫ్యాక్ట్స్ ఊరికే నోటికి వచ్చినట్లు ఇన్ని 100 ఎకరాలను 1000 ఎకరాలను ఏదంటే అది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్యాధారాలతో కూడా మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గత 10 ఎలక్షన్లు దాదాపు 10 ఎలక్షన్లు మా తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నేను కూడా ఇది 3వ ఎలక్షన్ నేను ఎంపీగా రావడం జరిగింది. ఏ ఒక్కరు ఈ 10 ఎలక్షన్లు అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ₹1 మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చినామనో లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ₹1 తీసుకున్నారని చెప్పో ఎక్కడన్నా నిరూపిస్తే కూడా ఈ రోజు నుంచి రాజకీయాలు వదిలేదని కూడా నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తాను. ఈ ఎలక్షనే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని నేను నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. మీరెవరైనా చూసారా? పదవి అడ్డు పెట్టుకొని ఒక కిమ్ మాదిరిగా నియంతలా ఒక పాబ్లో ఎస్కోబార్ లాగా నేర సామ్రాజ్యాన్ని సృష్టించి ఎదగాలని జగన్ రెడ్డి చూశాడు. ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు. ఎక్కడ నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను, 80లో మంత్రి. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన అందరూ ఇప్పుడు ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే. ఎక్కడ
నాకెవరు తగల్లా. కాదు, ఒక అతను దొరికాడు. ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవేరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76లో అరెస్ట్ అయ్యాడు. 80లో నెంబర్ 1 అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్. డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో కావచ్చు, వ్యాపారాలు చేసి కావచ్చు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలి. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు, కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చి ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత 82లో ఎంపీ అయ్యాడు, కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు. 82లో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రిజన్ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాథెడ్రల్ అనే ఒక ప్రిజన్ మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు. అనే పెట్టారు. అక్కడిని తప్పించుకొని మళ్ళీ